రాక్షస శక్తిని కేవలము తన జుట్టులోని ఒక వెంట్రుకను నేల మీద తీసి జుట్టు నుంచి తీసి నేల మీద కొట్టగానే లక్షలాది మంది వీరభద్రులు ఆవిర్భవించారు. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశారు, రాక్షస సంహారం చేశారు, త్రిపురాంతకులయ్యారు. ఈ శక్తిని ఈ సమాజంలో రావాలన్నట్టయితే ఈనాడు జ్ఞానవాపి మసీదులో బందీగా ఉన్నటువంటి పరమశివుణ్ణి విముక్తం చేసేటటువంటి సమయం వచ్చింది. మిత్రులారా, మన అదృష్టము మన జీవన కాలంలో మన కళ్ళ ముందు మనము రాముడు విముక్తమై మనకు మార్గం చూపేటటువంటి రోజును చూశాం. కృష్ణ జన్మస్థానము శివుని యొక్క వారణాసి కూడా విముక్తమయ్యే రోజుని మన కళ్ళతో ఈ దేహంతో చూసేటటువంటి రోజు రావాలన్నట్టయితే నిత్యము జపించవలసిన మంత్రము హనుమాన్ చాలీసా. అందుకనే మనం ఇక్కడ హనుమాన్ చాలీసా అని మంత్రం చేస్తున్నాం. అందరూ కలిసి ఒక్క గొంతుతో ఒక్క పనిని గనక చేస్తే అది విజయం అవుతుంది. మిత్రులారా, మనము నోములు చేసుకుంటాం. ఇక్కడ అనేక మంది తల్లులు ఉన్నారు, నోములు చేసుకుంటాము. ఏ నోమైనా కూడా ఒంటరిగా చేసుకునే నోముందా? ఏ నోము చేసుకోవాలన్నా 10 మంది మహిళలు కావాలి. నందికేశుడి నోము అని ఒక నోముందమ్మా. ఈ నందికేశుడి నోము ఏంటంటే ఒక 10 రకాల స్వీట్లు 10 కిలోల చొప్పున వండాలి. 5 కిలోలు 10 కిలోలు లెక్క వేసుకుని 10 రకాల స్వీట్లు వండుతారు. వండడానికి ఒక వ్యక్తి 10 రకాల స్వీట్లు వండలేరు కాబట్టి అత్తయ్య, మామయ్య, పిన్ని, చెల్లెలు వీళ్ళందరినీ పిలుచుకోవాలి. స్వీట్లు వండిన తరువాత నియమము, దేవుడికి అర్చించిన తర్వాత నియమం ఏంటంటే ఈ స్వీటులో ఒక్క స్వీటు కూడా ఈ గడప దాటి బయటకు వెళ్ళకూడదు. బయటకు వెళ్తే లాభం లేదు, వ్రతం చెడిపోతుంది. కాబట్టి ఒక్క స్వీటు బయటకు వెళ్ళకూడదు. కానీ చీకటి పడే లోపల ఇంట్లో ఒక్క స్వీటు కూడా మిగలకూడదు. నియమం చూడండి, నందికేశుడి నోము నియమం. ఏం చేయాలి దీనికోసము? వెంకట్ నువ్వురా, నీ ఫ్రెండ్లను తీసుకునిరా, గోపాల్ని తీసుకునిరా, రాముని తీసుకునిరా, బాబుని తీసుకునిరా, నువ్వు తీసుకునిరా. ఓసే సీత నువ్వు ఒక్కదానివే రాకే, నీతో పాటు దానిని తీసుకుని ఇంకెవరన్నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని తీసుకునిరా. ఎందుకంటే ఒక్క స్వీటు గడప దాటకూడదు. అన్ని స్వీట్లు ఖతమైపోవాలి సూర్యాస్తమయం లోపల. 60 కిలోలు 70 కిలోల స్వీట్లని ఖతం చేయాలంటే ఒక్క రాకాసుదాకర్ ఎన్ని స్వీట్లు తింటాడు? కాబట్టి నందికేశుడి నోము ఏం చెప్తున్నదంటే నీకు వండేందుకు 10 మంది కావాలి, వడ్డించేందుకు 10 మంది కావాలి, తినేందుకు 100 మంది కావాలి. ఈ 120 మంది అంటే 120 కుటుంబాలు నీవి. అంటే ఒక సాధారణమైన నోములో మనము దేవుడితో పాటు సమాజాన్ని కలిపే పని చేస్తాము. మన ఇంటికి కొత్త కోడలు వస్తుంది. కొత్త కోడలు రాగానే మనము ఆమె చేత శ్రావణ మాసం నోము నోయిస్తాము. 5 సంవత్సరాలు నోచి 5వ సంవత్సరము నోముని ఉద్యాపన చేస్తామమ్మా. ఉద్యాపన చేసేటప్పుడు దీని నియమం ఏమిటి? మొట్టమొదటి సంవత్సరము కొత్త కోడలు 5గురికి వాయనం ఇవ్వాలి. అంటే ఏంటన్నమాట, పెళ్ళై వచ్చినటువంటి 1 సంవత్సరంలో ఆమె 5 కుటుంబాలకు వాయనం ఇవ్వడానికి కావలసిన పరిచయాలు పెంచుకోవాలి. ఎందుకంటే 10 మందితో పరిచయం అయితే 5గురు దొరుకుతారు, 5గురికి వాయనం ఇవ్వచ్చు. 2వ సంవత్సరం 10 మందికి వాయనం ఇవ్వాలి. 3వ సంవత్సరం 15 మందికి వాయనం ఇవ్వాలి. 4వ సంవత్సరం 20 మందికి, 5వ సంవత్సరం 25 మంది మహిళలకి వాయనం ఇవ్వాలి. 25 మంది మహిళలు మీ ఇంటికి రావాలన్నా, మీరు వెళ్తే వాయనం తీసుకోవాలన్నా మీకు కనీసం 50 మంది తెలియాలి. కాబట్టి ఎవరూ తెలియని ప్రాంతానికి కోడలుగా వచ్చిన అమ్మాయి 5 సంవత్సరాల్లో ఊరంతటితో ఫ్రెండ్స్ అయిపోతుంది. ఎవరు పడితే వాళ్ళకి వాయనం ఇవ్వగలుగుతుంది. అక్కయ్య, చెల్లి, అత్త, మామ, పిన్ని అని అందరితో సంబంధాలు కలుపుకుంటుంది. అంటే మన మహిళ ఇంట్లో వంట చేసుకోవడంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి 100-150 కుటుంబాలతో 5 సంవత్సరాల్లో సంబంధాలను ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి హైందవ ధర్మంలో ఏ పని చేసినా కూడా అది సామూహికమే. భజన ఒకడు చేయవచ్చు, నామస్మరణ, నీకు పుణ్యం వస్తుంది. కానీ భజన చేసేటప్పుడు 10 మంది ఉండాలి. 10 మందితో పాటు ఒకడు తాళం వేసేవాడు కావాలి, ఒకడు మధ్యలో కొట్టేవాడు కావాలి, ఒకడు హార్మోనియం పట్టేవాడు కావాలి. మనందరి నోట ఒకే మంత్రము, ఒకే స్వరంతో, ఒకే వేగంతో రావాలి. దీని ద్వారా ఐక్యత వస్తుంది.
మన వేదాలలో చెప్పినటువంటి మాట ఏంటంటే సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథాపూర్వే సంజానానా ఉపాసతే. సంగచ్చధ్వం కలిసి నడుద్దాం. ఈరోజు వీధి వీధి నుంచి హనుమాన్ భక్తులు హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి రకరకాల పేటల్లోంచి వీధుల్లోంచి నడుచుకుంటూ వచ్చారు. సంగచ్చధ్వం కలిసి నడుద్దాం, సంవదధ్వం ఒకే మాట మాట్లాడదాం. జై హనుమాన జ్ఞానగుణ సాగర జై కపీశ తిహులోక ఉజాగర చదువుకుంటూ వచ్చాం. సంవో మనాంసి జానతాం, మనందరి మనస్సుల్లోనూ ఒకే భావం ఉండాలి. అందుకనే ఇక్కడ రాముడి ముఖంగా వెంకటేశ్వర స్వామి రూపంలో లేకపోతే హనుమంతుడి రూపంలో ఉన్నటువంటి దేవుడిని మన మనస్సుల్లో నింపుకున్నాము. సంవో మనాంసి జానతాం దేవాభాగం యథాపూర్వే సంజానానాం ఉపాసతే. మన పూర్వపురుషులైనటువంటి దేవతలు ఈ రకంగా ఉపాసించారు కాబట్టి మనం కూడా ఉపాసన చేద్దాం. అది ఈరోజు జడ్చర్లలోని వీధి వీధి నుంచి వచ్చినటువంటి భక్తులు హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఈ వెంకటేశ్వర దేవాలయానికి వచ్చిన వాళ్ళు సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం అన్నటువంటి వేదవాక్యాన్ని ఆచరించి చూపారు.